హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ శ్రావణి. ఈరోజు నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం థంబ్నెయిల్స్ సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. అంతకుముందు వేరే యాప్ని యూస్ చేసేదాన్ని, కానీ ఇది పిస్కార్ట్ యాప్ అయితే నాకు చాలా చాలా యూస్ఫుల్ అయింది. చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా ప్రొఫెషనల్గా కూడా ఉంటుందన్నమాట. ఈ యాప్ని మనం యాప్ స్టోర్లో ఎక్కడైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా టెంప్లెట్స్లోకి వెళ్ళి మనం యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనకి చాలా టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అయినాయి. దీనిలో కొన్ని అయితే కనుక ప్లస్ అని ఉన్నాయి చూసారా, అవైతే కనుక ఫ్రీ కాదనమాట. మనం ఈ విధంగా ప్రీమియం తీసుకోవాలి. అలా కాకుండా మనం ఫ్రీగా టెంప్లెట్ యూస్ చేసుకోవాలంటే ఈ విధంగా ప్లస్ లేకుండా ఉన్నవి మనం ఏ టెంప్లెట్ అయినా కూడా చూస్ చేసుకోవచ్చు. సో చూడండి, నేనైతే కనుక ఒకటి తీస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫార్మాట్లో కావాలంటే ఇక్కడ కూడా మనం మన కావాల్సినవి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ గ్రిడ్స్ ఏవైనా నేమ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఏవైనా కూడా మనం ఇలా క్లిక్ చేస్తే యారో మార్క్స్ వస్తుందన్నమాట. సో అది క్లిక్ చేస్తే మొత్తం పోతాయి అనమాట. మీకు ఆ ఫార్మాట్లో కావాలంటే డైరెక్ట్గా అలా చేసుకోవచ్చు. మన ఫొటోస్ లేదంటే మనకు కావాల్సినవి ఏవైనా నేమ్స్ అలా యాడ్ చేసుకుని, అవన్నీ లేకుండా మనకి ప్లెయిన్గా కావాలంటే ఈ విధంగా అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మనకి ఈ విధంగా బ్లూ కలర్లో ఉంది కదా, మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే మనం అది క్లిక్ చేసిన తర్వాత కలర్ అనేది వస్తుందన్నమాట. ఆ కలర్ని క్లిక్ చేస్తే మనకి కావాల్సిన కలర్ని మనం చూస్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఫొటోస్ నేనైతే కనుక డైరెక్ట్గా యాక్సెస్ చేయలేదన్నమాట. కొన్ని నేను సెలెక్ట్ చేసిన ఫొటోస్ మాత్రమే ఈ యాప్లోకి వస్తాయి. సో అందుకే ఈ విధంగా ప్రొసీడ్ అని చూసారా. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోంచి మనకి కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇది మనకి పిస్కార్ట్ యాప్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనిని మనం యాడ్ చేస్తే మనకి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్లోకి ఫోటో అనేది వస్తుందన్నమాట. మనం సెలెక్ట్ చేసిన ఫోటోని, నేను కుకింగ్ ఛానల్ కాబట్టి నేను ఈరోజు ఒక కుకింగ్ది టెంప్లెట్ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి 16:9 కదా మనకి కావాల్సినది. సో ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో మనకి కావాల్సిన ప్లేస్లో ఈ విధంగా మనం జూమ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం నాకు స్పూన్ అవన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ వద్దనుకుంటే పైన ఎరేజర్ ఉంది చూసారా, అది క్లిక్ చేస్తే సో ఎరేజర్ ఒపాసిటీని మనం 100% అయితే కనుక పూర్తిగా ఎరేజ్ అయిపోయి కేవలం బ్యాక్గ్రౌండ్ ఒకటే కనిపిస్తుంది. అలా కాకుండా మనకి లైట్గా కావాలంటే కొంచెం ఒపాసిటీని తగ్గించుకున్నట్టయితే సో ఆ విధంగా కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కనిపిస్తుంది అనమాట. లేదు అనుకుంటే పైన యారో మార్క్ క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట. సో పైన ఇక్కడ లేయర్స్ ఉంది చూసారా, సో ఆ లేయర్ని క్లిక్ చేస్తే మనం ఫోటోని లాక్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం వేరేది చేస్తున్నప్పుడు ఈ విధంగా మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా, మనం కావాలంటే నెక్స్ట్ మనం అది మూవ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి అది అన్లాక్ చేస్తే మళ్ళీ మనకి అది మూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా లాక్ అన్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో. మళ్ళీ ఇంకా మనం ఏమైనా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ యాడ్ ఫోటో, ఈ విధంగా యాడ్ ఫోటోలోకి మనం ఎన్ని ఫొటోస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మష్రూమ్స్ నాకు గ్యాలరీలో ఉంది. సో అది నేను తీసుకుంటున్నాను అనమాట. సో గ్యాలరీలో లేకపోతే ఏం చేయాలో అది కూడా చెప్తాను. సో ఈ విధంగా మష్రూమ్ ఫోటోని తీసుకున్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది కదా మష్రూమ్లో, ఈ బ్యాక్గ్రౌండ్ని అరేంజ్ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇంతకుముందు చూపించినట్టుగా ఎరేజర్ క్లిక్ చేసి ఒపాసిటీ నేనైతే 100% పెట్టేస్తాను. నాకు ఏ విధంగా లైట్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు, మొత్తం అరేంజ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా కేవలం మష్రూమ్సే ఉండేలాగా మొత్తం బ్యాక్గ్రౌండ్ని అరేంజ్ చేసుకున్నాను. సో ఆ తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. ఒకవేళ మష్రూమ్ ఫోటో మీకు గ్యాలరీలో లేకపోయినట్టయితే ఇక్కడ చూడండి స్టిక్కర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మనం మష్రూమ్ అని టైప్ చేస్తే కనుక మనకి కావాల్సిన మష్రూమ్స్ పిక్చర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఒకవేళ మష్రూమ్ పిక్చర్ మీ గ్యాలరీలో లేకపోతే ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కావాల్సినవి. ఈ విధంగా ఇక్కడ కూడా కొన్ని ప్లస్ అనేవి ఉన్నాయి కదా, అవి మాత్రం మనకి ఫ్రీగా యూస్ చేసుకోలేవు అనమాట. సో అలా ప్లస్ లేకుండా ఉన్న ఫొటోస్ మనం ఏమైనా కూడా క్లిక్ చేసుకుంటే ఫ్రీగా మనం అవి యూస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ రకరకాల షేప్స్లో రకరకాల కలర్స్లో మష్రూమ్ పిక్చర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి మనకు కావాల్సినవి ప్లస్ లేకుండా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మష్రూమ్ అనే కాదు, ఏ పిక్చర్ కావాలన్నా కూడా మనం ఈ విధంగా సెర్చ్ కొట్టినట్టయితే మనకి ఆ పిక్చర్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ పైన లేయర్ ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసి నేను మష్రూమ్ పిక్చర్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ మూవ్ అప్ మూవ్ డౌన్ లేదంటే డూప్లికేట్ అలా వస్తాయి కదా, మనం డూప్లికేట్ కొడితే సేమ్ అదే పిక్చర్ మనకి రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళి మళ్ళీ అది సేమ్ పిక్చర్ తీసుకోకుండా ఈ విధంగా మనం సింపుల్గా రెండు కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఉంది కదా, సో ఈ విధంగా మనం ఫ్లోరా ఫీస్ట్ ఈ విధంగా చాలా చాలా ఎఫెక్ట్ అని ఉంటాయి అనమాట. సో ఇవి కావాలంటే కనుక మీ సెలెక్ట్ చేసుకున్న థంబ్నెయిల్కి యూస్ఫుల్ అయితే కనుక ఇవి సెలెక్ట్ చేసుకోండి. నాకైతే కనుక అంత మ్యాచ్ అవ్వలేదు కదా, నేనైతే అవి యూస్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంది కదా,
ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, క్లారిటీ, సాచురేషన్, హ్యూజ్, షాడో, హై. మనం మన థంబ్నెయిల్కి ఏమన్నా కావాలంటే కనుక ఏమన్నా మనకి మ్యాచ్ అవుతుంటే ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే కనుక వాడటం లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. సో మనకి కంపల్సరీ టెక్స్ట్ అయితే కావాలి కదా మన థంబ్నెయిల్కి. మనకు కావాల్సినవే మనకి లుక్ అనమాట. సో అట్రాక్ట్ చేయడం కోసం కంపల్సరీగా టెక్స్ట్ అయితే చేయాలి. మనకు కావాల్సిన లాంగ్వేజ్ తెలుగు లేదంటే ఇంగ్లీష్లో. సో ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక గోంగూర అని తెలుగులో, మష్రూమ్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఏ లాంగ్వేజ్లో అయినా కూడా టైప్ చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించి తర్వాత మనం టెస్ట్ అనేది టైప్ చేయాలి. సో ఎందుకంటే మనకి ఎక్కువగా అట్రాక్షన్ అయ్యేది వ్యూవర్స్ అనేది ఈ టెస్ట్ని చూసి థంబ్నెయిల్ చూసే కాబట్టి సో ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన గోంగూర మష్రూమ్ అనే టైటిల్ని మనం హైలైట్ చేయాలన్నమాట. సో దానికోసం చూడండి కింద ఫాంటు, స్టైలు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం యూస్ చేసుకొని ఈ గోంగూర మష్రూమ్ అనే టైటిల్ని మనం హైలైట్ చేయాలన్నమాట. సో వీటిలో కూడా కొన్ని ప్లస్ అనే ఉన్నాయి, అవి మాత్రం క్లిక్ చేయకండి. ఒకవేళ అది మనం యూస్ చేసుకున్న తర్వాత మనం డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి థంబ్నెయిల్ అనేది డౌన్లోడ్ అవ్వదన్నమాట. సో కంపల్సరీగా అవి లేకుండా ఉన్నాయి మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. సో చూడండి తర్వాత కలర్ కూడా మనం ఈ విధంగా కావాలంటే బ్రైట్గా లేదంటే కొంచెం లైట్గా చేసుకోవచ్చు. ఈ యారో మార్క్ని ఈ బార్ని యూస్ చేసి సో చూసారు కదా 100 వరకు కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇష్టమైన కలర్ని మనకి ఆ టైటిల్కి మనం తీసుకున్న థంబ్నెయిల్కి మ్యాచ్ అయ్యేలాగా ఏ కలర్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఈ టెస్ట్ని సెట్ చేస్తుంటే నాకు కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ మష్రూమ్ కర్రీది ఉంది కదా, అది చాలా మూవ్ అవుతుంది, డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే పైన ఇందాక నేను చూపించాను కదా లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ పిక్చర్ని నేను లాక్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా లాక్ చేస్తే మనం ఈ గోంగూర మష్రూమ్ అనే టైటిల్ని చేసేటప్పుడు అది మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం టెస్ట్ చేసిన తర్వాత కావాలంటే దాన్ని మనం అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టెస్ట్ని మనం సెట్ చేసుకుని మనకి కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లేఅవుట్ ఆప్షన్ చూసారా, సో అది క్లిక్ చేస్తే మనకి పిక్చర్ అనేది ఈ విధంగా సర్కిల్ లాగా, స్క్వేర్ లాగా కొన్ని ఇలా వస్తాయి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ చూసారా, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ నాకైతే అక్కడ చేంజ్ అవ్వట్లేదు. సో అందుకే నేను వేరే పిక్చర్ చూపిస్తున్నాను, వేరే థంబ్నెయిల్ది. సో నేను ఇది కేవలం బ్యాక్గ్రౌండ్ మీదే నేను అవి టెస్ట్ పెట్టాను అనమాట. సో అందుకే ఈ విధంగా మనకి చక్కగా కనిపిస్తున్నాయి డిఫరెన్స్ అనేది. సో ఈ విధంగా కావాలంటే బ్యాక్గ్రౌండ్ మనం తర్వాత అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇలా చేంజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెన్స్. మనకి కావాలంటే మనకి థంబ్నెయిల్కి అవసరం అనుకుంటే లెన్స్ కూడా ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళి మనం లెన్స్ క్లిక్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ వస్తాయి కదా, సో దానికి మనం మూవ్ డౌన్ అని కొట్టాలన్నమాట. ఈ విధంగా మనకి పిక్చర్కి కావాల్సిన వాటికి మూవ్ డౌన్ లేదంటే మూవ్ అప్ కొట్టినట్టయితే ఆ పిక్చర్స్ అప్ డౌన్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. సో బిఫోర్ ఉన్న పిక్చర్స్కి. ఇప్పుడు నేను ఈ లెన్స్ని కర్రీకి డౌన్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా అన్నిటికీ డౌన్ పెట్టాను అనమాట. ఎందుకంటే మనం కర్రీ ఫస్ట్ సెలెక్ట్ చేసాం కాబట్టి. సో చూసారు కదా ఈ విధంగా అన్నిటికీ డౌన్ పెట్టిన తర్వాత నాకు కావాల్సిన ప్లేస్లో కావాల్సిన సైజులో కూడా మనం మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఈ విధంగా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. లెన్స్ తర్వాత మనకు ఉన్నది కాల్అవుట్. సో ఈ విధంగా మనకి కొంచెం ఏమైనా టైప్ చేయాలంటే ఈ విధంగా ఈ షేప్లో అనేది వస్తాయన్నమాట. సో కావాలంటే మనం అది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎన్నో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రీగా యూస్ చేసుకుని మనం ప్రొఫెషనల్గా మనం థంబ్నెయిల్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇది బ్లష్ ఆప్షన్ అనమాట. సో ఇది క్లిక్ చేస్తే మనకి చాలా రకాల బ్లషెస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇవన్నీ మన థంబ్నెయిల్కి హైలైట్ అవుతాయి. సో ఈ విధంగా హార్ట్స్ అయినా, స్టార్స్ అయినా, లేదంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మొత్తం ఫ్రీ అనమాట. ఇవన్నీ మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటుగా సెలెక్ట్ చేసుకున్న కింద ఎరేజర్ అని చూసారా, సో అది క్లిక్ చేస్తే మనం ఎరేజ్ చేసుకోవచ్చు. సో లేదంటే మనం ఇదన్నీ మనకి బ్రషెస్ అనమాట, డైరెక్ట్గా మనం హ్యాండ్తో మనకు కావాల్సిన కలర్ యూస్ చేసుకొని అది కూడా మనం మన చేతితో డ్రా చేసుకోవచ్చు. సో లేదంటే పైన ఆరో మార్క్ క్లిక్ చేసినా అది కూడా మనకి మనకు వద్దనుకుంటే అయిపోతాయి. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. మనం ఏమైనా పిక్చర్ యాడ్ చేయాలనుకుంటే సో చూడండి నాకు వెనకాల ఫ్యాన్ అవన్నీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి. సో అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా కావాలంటే చూడండి ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది, కానీ ఇది మాత్రం ఫ్రీ కాదనమాట. సో ఇది మనం పర్చేస్ చేసుకోవాలి. సో ఇది ఒకటి మనకి ఫ్రీగా లేదనమాట ఈ యాప్లో. నేను పర్సనల్గా ఐఫోన్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా లాంగ్ ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్గా మన గ్యాలరీలోకి వెళ్ళి కాపీ, యాడ్, స్టిక్కర్, షేర్ అని చూసారా ఇలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. షేర్ క్లిక్ చేసి నేను సేవ్ ఇమేజ్ అని కొడతాను అనమాట. సో అప్పుడు నాకు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది గ్యాలరీలో. సో చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు ఇక్కడ. ఎవరికన్నా ఐఫోన్ ఉంటే కనుక ఈ ఆప్షన్ కంపల్సరీగా యూస్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఇప్పుడు మళ్ళీ పిస్కార్ట్ యాప్ ఓపెన్ చేసి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి నేను వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో సేవ్ చేశాను కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అది క్లిక్ చేస్తే చూడండి మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో, మనకి కావాల్సిన ప్లేస్లో. సో ఇది చూడండి నాకు రైట్గా ఉంది చూసారా, కావాలంటే లెఫ్ట్గా, కావాలంటే ఈ విధంగా కూడా మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వితౌట్ బ్యాక్గ్రౌండ్, సో ఐఫోన్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఈ యాప్లో అయితే కనుక మనకి ఫ్రీగా అనేది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లేదనమాట.
ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన సైజులో. నేనైతే కనుక ఈరోజు ఫోటో అయితే పెట్టట్లేదనమాట థంబ్నెయిల్లో. సో నేనైతే కనుక రిమూవ్ చేసేసాను ఫోటోని. సో కావాలంటే మీరు నార్మల్గా వేరే వ్లాగ్స్ అలా చేసుకోవాలంటే కంపల్సరీగా ఫోటో పెట్టుకుంటాం కాబట్టి సో అది అప్పుడు మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనం టెస్ట్ టైప్ చేస్తాం కదా, ఆ టైప్ చూడండి నాకు చాలా పైన ఉన్న థంబ్నెయిల్ కన్నా కూడా, పైన ఉన్న టెస్ట్ కన్నా కూడా తెలుగులో చేస్తుంది చాలా లైట్గా ఉంది. దానిని కవర్ చేసుకోవడం కోసం సో ఇదిలా మనం టైప్ చేసిన కూడా బ్రైట్గా రావడం కోసం సో ఇందాక చెప్పిన విధంగా మనకి కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కింద స్ట్రోక్ అని చూసారా, సో అదైతే కనుక మనకి బార్డర్ అనమాట. సో లోపల కలర్ ఒకటి బార్డర్ ఒకటి రెండు డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ బార్ని క్లిక్ చేస్తే నేనైతే మ్యాక్సిమం 100% యూస్ చేస్తాను, అప్పుడే మనకి చాలా బ్రైట్గా మనకి బార్డర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒపాసిటీ, నెక్స్ట్ బ్లెండ్, ఫార్మాట్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవన్నీ యూస్ చేసుకొని మనం రకరకాలుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా థిక్గా రావాలంటే ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి అక్కడ బి అని చూసారా, సో అది క్లిక్ చేస్తే మనకి చాలా బ్రైట్గా అనేది వస్తుందన్నమాట మన టైపింగ్. నెక్స్ట్ లేదంటే ఐ యు అలా ఎస్ అలా ఉంది చూసారా, సో ఈ విధంగా మనకి అక్కడ ఒక లెటర్కి ఎలా ఉందో ఆ విధంగా మన టైపింగ్ అనేది ఆ షేప్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ కింద ఏ స్మాల్ ఏ అలా ఉంది చూసారా, అవి వచ్చేసి మనకి స్పేసింగ్ అనమాట. సో స్టార్టింగ్లో రావాలా ఎండింగ్లోంచి రావాలా నెక్స్ట్ లైన్ అనేది, సో మనకి కావాల్సిన విధంగా ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం ఎవరన్నా కొంచెం వ్లాగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లైట్గా పెడతారు కదా, సో అది ఎలా చేయాలంటే సో ఈ విధంగా మనం ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నేను బిఫోర్ చూపించినట్టుగా ఎరేజర్ తీసుకుని మనం 100% పెట్టేసినట్టయితే మొత్తం ఎరేజ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, సో అలా కాకుండా మనం లైట్గా పెట్టి కొంచెం 50% అన్న 40% అన్న ఎరేజర్ పెట్టుకొని చేసినట్టయితే మనకి లైట్గా పోతుంది అనమాట. సో చూడండి నేను బ్యాక్గ్రౌండ్ వెనకాల థంబ్నెయిల్ దాన్ని పెట్టాను చూసారా, అది లైట్గా కనిపిస్తుంది, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఫోటో కూడా లైట్గా కనిపిస్తుంది. సో అలా చేసుకుంటే మనకి కొంచెం మరీ అంత బ్రైట్గా కనిపించకుండా మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ని కొంచెం లైట్గా చేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా మనం మన పిక్చర్నే బ్యాక్గ్రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక ఫోటో కేవలం ఒకటే మనకి హైలైట్ అవ్వాలంటే మిగతా ప్లేస్ అంతా కూడా మనం ఎరేజ్ చేసి చూడండి నా ఫోటో మట్టికి నేను హైలైట్ చేస్తున్నాను, మిగతాదంతా ఎరేజ్ చేసి సో ఆ విధంగా మనం అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన థంబ్నెయిల్ హైలైట్గా కనిపించడం కోసం మనం బోర్డర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినవన్నీ సెట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న అప్లై బటన్ క్లిక్ చేసి చూడండి కింద మనకి బోర్డర్ అనే ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో కంపల్సరీగా అప్లై కొట్టిన తర్వాతే మనకి ఈ బోర్డర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, సో లేకపోతే కనిపించదు. వన్స్ మీరు అప్లై అని కొట్టిన తర్వాత మళ్ళీ వేరేది మనం ఎడిట్ చేయలేమన్నమాట. సో అదంతా కూడా మనం బిఫోర్ చేసినంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనం కింద బోర్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకి కావాల్సిన మన థంబ్నెయిల్కి మ్యాచ్ అయ్యేలాగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచ్ చేసుకుని మనకి కావాల్సిన థిక్నెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్నర్ లైన్ది అలాగే అవుటర్ లైన్ కూడా మనం అలాగే మనకి కార్నర్ కూడా ఇలా రౌండ్గా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ బోర్డర్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి షేప్స్, మనం ఈ విధంగా నేను గోంగూర మష్రూమ్ అని చేశాను కదా, సో అది నేను కింద స్క్వేర్ లాగా చేయాలంటే ఏమన్నా కింద షేప్స్ లాగా కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో అవి మనకి కొంచెం హైలైట్ అవడం కోసం. ఒకవేళ ఆ షేప్ డౌన్ కావాలంటే సో నేను ఫస్ట్ చెప్పినట్టుగా లేయర్ క్లిక్ చేసి షేప్ దగ్గర మూవ్ డౌన్ అని కొడితే మనకి గోంగూర మష్రూమ్ అనేది పైకి వచ్చేసి ఆ షేప్ అనేది కిందకి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనం లేఅవుట్ని బాగా యూస్ చేసుకోవచ్చు అప్ డౌన్ మూవ్ చేసుకోవడానికి. ఈ విధంగా చేసుకున్న థంబ్నెయిల్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలంటే పైన అప్లై బటన్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసినా మనకి సేవ్ అవుతుంది. లేదంటే పైన డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసినా కూడా మనకి డైరెక్ట్గా గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. థంబ్నెయిల్ సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక యాడ్ అనేది వస్తుంది మనకి పిస్కార్ట్ యాప్లో. సో చూడండి ఈ విధంగా మనకి డైరెక్ట్గా గ్యాలరీలో మన ఫోటో అనేది సేవ్ అయిపోయింది థంబ్నెయిల్. సో నేను పర్సనల్గా దీనిని నా ఫోన్లోనే ఎడిట్ చేసుకుంటాను. ఐఫోన్లో మనకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఫోటోని ఎడిట్ చేసుకోవడం కోసం, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేసి సో అలాగే పక్కనున్న అడ్జస్ట్ బటన్ క్లిక్ చేసి నాకు కావాల్సిన ఆ థంబ్నెయిల్ బట్టి నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనమాట, ప్లస్ మైనస్. సో చూసారు కదా, ఈ విధంగా పిస్కార్ట్ యాప్ యూజ్ చేసి మనం చాలా సింపుల్గా ప్రొఫెషనల్గా మన థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ యాప్ని మనం ఎటువంటి పర్చేస్ చేయవసరం లేదు, డౌన్లోడ్ ఫ్రీగానే చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, నేను కూడా ఎవరో చెప్తే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను, చాలా యూజ్ అయింది. ఈ రోజు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.